మాదిగ కులస్తులకు జరిగే అన్యాయాల మీద మాత్రమే ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా అడిగేవాడు లేకపోతే ఎవరికి కూడా న్యాయం జరగదు. ముఖ్యంగా దళిత వర్గాలు 59 కులాలు ఉన్నాయి. ఈ 59 కులాల గురించి కూడా ఆలోచించేటువంటి నాయకుడు దళిత వర్గాల్లో లేకపోవటం కూడా దురదృష్టకరమే, చాలా బాధాకరం కూడా. ఒక మాటలో చెప్పాలంటే దళిత నాయకులు ఎదిగిన వాళ్ళు ఒక చోట చేరి డిస్కస్ చేసి ఈ 59 కులాల్లో కూడా ఎవరికి అన్యాయం జరిగింది, ఒకవేళ జరిగితే దాన్ని ఏ విధంగా మనం పరిష్కారం చేయొచ్చు అనే అభిప్రాయం కలిగి ఉండకపోవటం కూడా బాధాకరం. ఎవరి కులానికి వారే చేసుకోవటం, ఇంకొకరి గురించి ఆలోచించే నాయకత్వాలు లేకపోవటం చాలా బాధాకరం. అంబేద్కర్ గారు వాస్తవంగా ఆయన కులరహితమైనటువంటి వ్యక్తి, మహనీయుడు, మహామేధావి, ప్రపంచ జ్ఞాని. ఆయన మొత్తం భారతదేశంలో ఉన్న దళిత వ్యక్తులందరి గురించి, దళిత ప్రజలందరి గురించి ఆలోచించిన మహనీయుడు ఆయన. ఇవాళ మనము ఎంతో అంతో బాగుపడ్డప్పటికీ ఆ బాగలేని వాళ్ళని గురించి కూడా ఆలోచించాలనే కనీస జ్ఞానం లేకపోవటం ఇది చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎవరినో తిట్టడం కాదు, ఎవరినో విమర్శించటం కాదు. ఆ విమర్శించుడు కూడా ఖచ్చితంగా మనకు అన్యాయం ఎవరు చేసినా మనం విమర్శించాల్సిందే. కానీ మరి ఈ వర్గాల్లో ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? ఇవాళ దళితులం, మనమంతా 59 కులాలు కూడా దళితులు. మరి ఆ దళితుల్లో కూడా కులాలు ఉన్నాయి కదా. ఆ కులాల్లో మరి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ఇవాళ నేను ఒకటే ఏమంటున్నంటే, అట్లా ఆలోచించకపోవటం వల్లనే ఇవాళ తీవ్రమైన విభేదాలు రావటమే కాదు, చాలా మానసికమైనటువంటి ఇబ్బందులకు కూడా చాలామంది గురవుతున్నాం. నేను విద్యార్థి దశ నుంచి కూడా నేను ఒక మాదిగ వ్యక్తిని అయినప్పటికీ, స్టూడెంట్ లీడర్గా, డిగ్రీ కాలేజీ ప్రెసిడెంట్గా, ఆర్ట్స్ కాలేజీలో ఒక మంచి లీడర్గా, అసలు ఎమ్మెల్యేగా ఎన్నడూ కూడా నేను నాకు ఈ భేదాభిప్రాయాలు చూపించే పరిస్థితి నాకు తెలియదు. ఉదాహరణకు చెప్తా, నేను మరి ఇండిపెండెంట్గా గెలిచినప్పుడు 89లో అసెంబ్లీలో ఈ చుండూరు సమస్య మాలల్ని ఊచకోత కోశారు, మూటలు కట్టి నరికేసి మూటలు కట్టి కాలువలలో వేశారు. ఆ టైంలో నేను ఇండిపెండెంట్గా ఉన్న హౌస్లో నేను ఏడ్చాను, ఎన్నో ఇబ్బందులకు గురి అయ్యాను, కింద కూర్చున్నాను. ఆనాడు జనార్దన్ రెడ్డి చీఫ్ మినిస్టర్. నేను మాదిగాని కాదు, ఇక్కడ దళితులు మనమంతా ఒక కాలం నుంచి కూడా అణచివేయబడ్డ జాతులు ఇవి. ఇలా ఆయన నన్ను చేశారు, రేపు మనల్ని నన్ను చేస్తారు, ఇంకొకరు నన్ను చేస్తారు, ఇది ఎక్కడి న్యాయం అని చెప్పేసి నేను ఆనాడు 6 రోజులు, బహుశా నాకు తెలిసినంత వరకు అసెంబ్లీని నడవనీయలే నేను. అంతేకాదు 7 ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించాను. జనార్దన్ రెడ్డి వద్దని చెప్పినా వినకుండా నేను ఆ 7 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశాను. నా ఆరోగ్యం ఎంతో పాడైంది, ఇప్పటికీ దాని ప్రభావం ఉంది. 7 రోజులు నీళ్లు కూడా తాగొద్దేమోనని నేను ఆ కాలంలో నీళ్లు కూడా తాగని పరిస్థితి. దానివల్ల నా ఆరోగ్యం అంతా పాడైంది. కానీ నా మాల జాతి, ముఖ్యంగా వీళ్ళు అనేది కాకుండా మరి నేను ఒక మాదిగవాడిని అయినప్పటికీ ఆ ఇష్యూ మీద చివరికి పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నంద్యాలలో ఆయన పోటీ చేస్తే
ఆ పోటీ మీద కూడా నిరసన కంటెస్ట్ కూడా నేను చేశాను. అంటే ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి, మాల సోదరులు కూడా మనం ఇట్లా విభేదించి బతికితే మాత్రం మన కులాలు చాలా దెబ్బతింటాయనేది గమనించుకోవాలి. నేను అనేది ఏంటంటే, ఆనాడు పివి నరసింహారావు గారు సైతం మోత్కుపల్లి అక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు, అతన్ని విరమింపజేయండి అని చెప్పేసి అప్పుడున్న చీఫ్ మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారికి చెప్తే, ఆయన నాకు ఫోన్ చేసి పొద్దున్నే మాట్లాడు, ప్రధానమంత్రి మాట్లాడండి అయ్యా, ఆ సమస్యలు ఏమైనా ఉంటే తప్పకుండా నేను పరిష్కారం చేస్తానని చెప్పినప్పుడు నేను అక్కడి నుంచి విత్డ్రా చేసుకొని రావటం జరిగింది. అంటే నేను అనేది ఏంటంటే, మన కోసం కాదు, నలుగురు కోసం బతికే అలవాటు మనకు ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే, మా మాదిగ కులాన్ని ఇవాళ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి జనం, మాదిగ జనం, ఇవాళ తెలంగాణలో 70 లక్షల మంది ఉన్నాం. ఈ 70 లక్షల మందికి ఇవాళ ఒక్క సీటు కూడా ఇవ్వలేదు, ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఎంత బాధాకరం అండి. అసలు ఎదిగినటువంటి సర్వే సత్యనారాయణ 6 సార్లు గెలిచినటువంటి మోత్కుపల్లి నరసింహులు టిక్కెట్లే ఇవ్వలేదు. కారణం ఏంటి? ఎదిగిన మాదిగలను తొక్కేయటం, అసలు ఎవరికి సీటే రాకుండా చేయటం, ఉన్న సీట్లన్నీ కూడా ఎవరి కాళ్ళే మరి దొబ్బుకొని పోవటం. ఇది ఎంతవరకు సమంజసం? ఇలా మాదిగలను గుర్తించే పరిస్థితులే లేదు. మాదిగలు అనే వాళ్ళు ఈ రాష్ట్రంలో లెక్కలో లేరు. మాదిగలు అనే వాళ్ళను ఓటర్ లిస్టు నుంచి తీసేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఆ కులానికి ఒక్క సీటు ఎంపీ సీటు ఇవ్వలేదంటే మాదిగ వాళ్ళు 70 లక్షల మందిని మీరు ఎంత అవమానిస్తున్నారో ఇది గమనించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం దీనికి పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి తోడు నా మాల సోదరులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉండే. కానీ ఎవరన్నా ఆలోచించారా? ఎవరు ఆలోచించకపోగా మేము చేసేదే బాగుంది అన్నట్టుగా ఒక్కొక్క ఇంట్లో 3 సీట్ల, ఒక్కొక్క ఇంట్లో 2 సీట్ల ఉన్న కాడికి మీరే తీసుకపోతే మరి మిగతా వాళ్ళంతా ఎక్కడ పోవాలి? మిగతా కులాలన్నీ ఏమైపోవాలి? ఇది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. దీనికి బట్టి విక్రమార్క కానీ అదేవిధంగా వివేక్ వెంకటస్వామి కానీ మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి మీరు ఆన్సర్ ఇవ్వాల్సిన, మీ ఇంట్లో 3 ఎట్లుంటాయి, మీ ఇంట్లో 2 ఎట్లుంటాయి, కాంగ్రెస్ పార్టీని ఎందుకు బదనాం చేస్తున్నారు మీరు? అసలు రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ గారు కానీ ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అని చెప్పారు. కానీ మీరు టోటల్గా మరి ఉన్న సీట్లన్నీ మీరే మరి దోసుకొని పోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. నా మానసిక ఆవేదన కూడా తెలియజేస్తా ఉన్నా. ఇది ఎంతవరకు సమంజసం? ఈ విధంగా అయితే మరి మాదిగ కులం అసలు రాజకీయాల్లో ఉండాలనా వద్దా? అసలు వీళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నట్టా లేనట్టా మాదిగలు? ఈ మాదిగలను ఏం చేద్దామని? రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉంటేనే ఏ కులమైనా బాగుపడతాని అంబేద్కర్ గారే చెప్పారు. మరి అటువంటి పరిస్థితుల్లో మాదిగ కులం 70 లక్షల మంది ఉన్నాం, 1/4 మేమే ఉన్నాం ఈ రాష్ట్ర జనాభాలో. మేము కనుక తలుచుకుంటే ఏ పార్టీకి కూడా మనుగడ లేదు. మొట్టమొదట వచ్చి ఓట్లలో మరి ఓట్లేయడానికి నిలబడేది మాదిగలు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నది మాదిగలు. మొన్న గెలిపించింది రేవంత్ రెడ్డి గారిని కూడా మాదిగలు. అరే ఎందుకు మీకు దయలేదు? నాకు అర్థం కాదు ఇది. ఎందుకు మీకు దయలేదు? మాకు లోకసభ సీటు రావు, రాజ్యసభ సీటు రావు, కౌన్సిల్లో రావు. మరి ఎట్లా ఈ కులం బాగుపడుతుంది? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉందనేటువంటిది నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది చాలా ఆవేదనతో కూడినటువంటి విషయంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నాకు ఎవరి మీద కోపం లేదు. నేను అందుకే చెప్పా, నేను ఏ విధంగా మాలలను దెబ్బతీస్తే ఏ విధంగా నేను పోరాటం చేశానో, ఏ విధంగా నేను మరి ఆమె నిరాహార దీక్ష చేశానో నేను తెలియజేస్తా ఉన్నా. మరి అరే నిజమే కదా, మాదిగ వాళ్ళకు ఒక్క సీటు కూడా రాలేదు, ఇది మంచిది కాదు కదా అని ఒక్క లీడర్ నన్ను ఆలోచించే పరిస్థితి లేదు, ప్రభుత్వానికి చెప్పే పరిస్థితి లేదు, పార్టీకి చెప్పే పరిస్థితి లేదు. అనాథలుగా మమ్మల్ని నెట్టేస్తే ఏ విధంగా భరించాలి? ఈ భరించడం చాతగాక ఇక ముందు పోరాటమే శరణ్యం, పోరాటమే శరణ్యం మాదిగలకు.
మాదిగ జాతిని లెక్క లేకుండా అవమానిస్తే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు, చూస్తూ ఉండటానికి నేను సిద్ధంగా లేను. నేను 6 సార్లు గెలిచాను, ఇండిపెండెంట్గా గెలిచాను, అనేక పోరాటాలు చేస్తూ వచ్చాను. రాజకీయాల వల్ల లబ్ధి పొందడం కంటే నలుగురికి సాయం చేద్దామని నేను రాజకీయాల్లోకి వచ్చాను. కానీ ఇవాళ చూస్తూ ఉంటే చాలా బాధ. ఒక ఎన్టీ రామారావు గారి అన్ని కులాలకు సరి అయినటువంటి ప్రాతినిధ్యం ఇచ్చినోడు ఒక ఎన్టీ రామారావు గారు. కాంగ్రెస్ పార్టీలో కూడా వాస్తవంగా మరి సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ మరి వాళ్ళు అందరికీ న్యాయం జరగాలనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు ఉన్నా, లోకల్గా ఉన్న వాళ్ళు ఈ విధంగా చేయటం అనేటువంటిది పార్టీకి ఏ విధంగా న్యాయం చేస్తుండ్రో గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దీనివల్ల పార్టీకి నష్టమా లాభమా? ఇలా మాదిగ జాతి అంతా ఒక్క ఓటు కూడా వేయడానికి సిద్ధంగా లేరు. ఇంత అవమానపరిస్తే ఏ కులం మాత్రం ఊరుకుంటుంది మీరు గమనించాలి. ఏ కులం మాత్రం ఇవాళ మరి ఈ విధమైనటువంటి బాధను భరిస్తుందో గమనించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా మరి అందుకే ఎవరు మాట్లాడతలేరు కాబట్టి, మాల కులస్తులు కూడా అయ్యో పాపం అంటలేరు కాబట్టి, ఇక నా కులానికన్నా నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, నా కులానికన్నా మేలు చేయాలంటే ఒక దారి చూపెట్టాలని ఈ మాదిగ మహాశక్తిని ఏర్పాటు చేయటం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ మాదిగ మహాశక్తి అనేటువంటిది ఇది ఒక శక్తి. ఈ శక్తి అనే దాని ప్రభావం ఎంత ఉంటుందో రాబోయే కాలంలో తెలుస్తుంది. ఖచ్చితంగా మాదిగలంతా ఏకమవటం ఖాయం. మాకు న్యాయం చేయకపోతే తగిన గుణపాఠం చెప్పడం కూడా ఖాయం. దీంట్లో వెనుకకు పోయేది లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చూడండి, మేము దేనికి దానికే మొన్న వర్గీకరణ చేశారు, ముఖ్యమంత్రి గారు చేశారు. మా కరపత్రంలో కానీ మా వాల్ పోస్టర్లలో కానీ ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం మేము. కానీ ఇంత మాత్రంతో ఇది సరిపోదు కదా. అసలు మనం మా హక్కులు కానీ మాకుండే శక్తిని మొత్తం లాగేసుకుంటే ఈ జాతి ఎట్లా పైకి వస్తుంది? రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాకుండా ఈ కులం ఎట్లా పైకి వస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ కులాన్ని తొక్కుతూ 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 వస్తున్నారు. కానీ ఇంకా భరించడానికి మాదిగలు సిద్ధంగా లేరు, నా మాదిగ యువకులు సిద్ధంగా లేరు, నా మాదిగ ప్రజలు సిద్ధంగా లేరు. దీని శక్తి ఏందో చూపిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఈ మాదిగ మహాశక్తి, ఆ శక్తి ఏమిటో మేము చూపిస్తామని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏళ్ల తరబడిగా స్వతంత్రం వచ్చిన కాడికెళ్ళిగా కూడా మాకు అన్యాయం జరుగుతూనే ఉంది. అసలు మాదిగలంటే లెక్కలేనితనంగా ఉండేటువంటి పద్ధతిని మరి ఎట్లా చూపెట్టాలంటే ఓట్లే కదా, ఓట్లే కదా. మా ఓట్లు లేకుండా మీరు గెలుస్తారా? మాదిగలు ముందొచ్చి ఓటు వేయకపోతే మీరు గెలుస్తారా? మొన్న గెలిచే వాళ్ళ అందరు పెద్ద పెద్ద నాయకులు అయ్యారు, కానీ ఆ కులాన్ని గురించి పట్టించుకున్నవాడు ఎవరు లేడు. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా ఇక ముందు ఊరుకునేది లేదు. ఎవరి కాడే దోసుకపోతే కూడా ఊరుకునేది. కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్ట్ కోసం చెప్తున్నాను నేను, దాన్ని బతికించాలని చెప్తున్నాను నేను. ఇక నిన్న విజయశాంతి గారు కూడా చాలా విషయాలు మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? నేను ఒకటే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, ఏ వర్గానికి ఆ వర్గానికి మీరు డిబేట్ పెట్టి వాళ్ళ అవసరాలు ఏమిటో తీర్చాల్సిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ మాదిగ శక్తి వాస్తవంగా మరి పెట్టడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు నేను చెప్తూ వచ్చాను. లేకపోతే ఇది పెట్టాల్సిన అవసరం నాకు లేదు. ఈ వయసులో నేను ఇంకా పోరాటం చేయాల్సిన అవసరం వస్తుందంటే దానికి కారణం ఇక్కడున్న పాలకులు, ముఖ్యంగా నా మాల సోదరులు మమ్మల్ని పట్టించుకోవటం లేదు. అందుకే ఖచ్చితంగా మరి ఈ యొక్క మాదిగ మహాశక్తిని ఇవాళ మేము ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి ఇంటి మీద ఈ జెండా ఉంటుంది. మాదిగలంతా ఒక్కటై రాబోయే కాలంలో ఒక్కటిగా నిలబడతారు. నిలబడటమే కాదు, ఏ పార్టీ మమ్మల్ని ఓన్ చేసుకుంటుందో ఆ పార్టీకే వాళ్ళ తరపునే నిలబడేటువంటి అవకాశం ఉంది.
నేనైతే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేద్దామని ఉన్నా, కానీ ఈ రకమైన పరిణామాలు ఉంటే మాత్రం కష్టం కష్టం కష్టం. అందరం కలిసి ఉంటేనే గెలిచే పరిస్థితి లేదు. అసలు మాదిగలంతా ఒక దిక్కు పోతే మీరు ఎక్కడ రాజకీయంగా ఏ రకంగా మీరు నిలబడగలుగుతారని నేను అడుగుతున్నా. 19 సీట్లు మా ఏది రిజర్వేషన్లో ఉన్నాయి. 19 సీట్లు మా మాదిగలు పోటీ చేస్తారు. ఇక్కడ మా కులం కాదు, మా పార్టీ కాదు, కులం కులం ఇక్కడ ఎంపీలు పెరగాలి, మా ఎమ్మెల్యేలు పెరగాలి, మా కౌన్సిల్లో కూడా మా ఎమ్మెల్సీలు పెరగాలి, రాజ్యసభలో మేము పెరగాలి, మా పార్లమెంట్లో కూడా మేము ఎదగాలి. ఎదిగితేనే వాళ్ళతో సమానంగా ఉండగలుగుతాం తప్ప ఈ రకంగా మీరు చిన్న చూపు చూసుకుంటూ పోతే మా కులం పూర్తిగా నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది. మాదిగ జాతి మొత్తం ప్రమాదంలో ఉంది. ఎన్నడూ ఏ పార్టీ కూడా చేయలే ఇట్లా. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఈ రకమైన నిర్ణయం తీసుకోమని ఎవరికి చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళు ఇదంతా లోకల్గా జరుగుతున్నటువంటి కుట్ర, మాదిగల మీద జరుగుతున్నటువంటి కుట్ర. ఈ కుట్రను తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా, వర్గానికి సంబంధించిన వ్యక్తిగా, నాయకుడిగా. కాబట్టి ఏ పరిస్థితిలో కూడా మరి ముఖ్యమంత్రి గారు మాదిగల మీటింగ్ పెట్టమని చెప్పాను. అందశ్రీకి సంబంధించినటువంటి మీటింగ్లో మాదిగల మీటింగ్ పెట్టమని చెప్పాను, పెడతానని చెప్పారు. ఇప్పటిదాకా అతి లేదు, గతి లేదు. వర్గీకరణ కోసం మలమల మాడి, పెట్రోల్ పోసుకొని మలమల మాడి బూడిదై మసి అయిపోయినటువంటి ఆ యువకుల తల్లిదండ్రులు ఇవాళ డెత్ బెడ్ మీద ఉండరండి. చావటం కోసం ఎదురు చూస్తున్నట్టుంది అది ఆ పరిస్థితి. ఇవాళ రోజు ఉస్మానియా హాస్పిటల్లో చేరుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటండి? వర్గీకరణ చేసిన ముఖ్యమంత్రి గారు ఒక 5గురికి 5 కోట్లు ఇస్తే వచ్చే నష్టం ఏమిటి? వాళ్ళు చేసిన త్యాగం ముందు ఆ ₹1 కోటి ఎంత? వాళ్ళు బిచ్చగాళ్ళలాగా బతుకుతున్నారు. మా జాతి కోసం ప్రాణం ఇచ్చిన యువకులు తల్లిదండ్రులు. అది తీవ్రమైన విషయంగా నేను భావిస్తా ఉన్నా, చాలా బాధతో వ్యక్తం చేస్తా ఉన్నా. మరి ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేస్తేనేమో మా ఫోన్లు ఎత్తటం లేదు, మా ఫోన్లకు రిప్లై లేదు. అరే నేనేమైనా చిన్నపిల్లగా అన్నానండి? 6 సార్లు గెలిచా నేను, 6 సార్లు గెలిచా. మరి ఎట్లా వాళ్ళకు 5 కోట్లు ఇవ్వాలి, నీకు చెప్పాలి, ఒక స్తూపం కట్టుకోవాలి, 10 ఎకరాల్లో మాదిగ భవన్ కట్టుకోవాలి, పిల్లలు చదువుకోవడానికి వస్తే అందులో ఉండేటట్టుగా ఉంటుంది అనేది మా అభిప్రాయం. అదొకటే కాదు, ఎంఆర్పిఎస్ వాళ్ళ మీద అనేక కేసులు ఉన్నాయి, ఇంక్లూడింగ్ మా కృష్ణ మాదిగ మీద కూడా కేసు ఉంది. ఇవన్నీ కూడా తీసేయాలి, రద్దు చేయాలి. గవర్నమెంట్ అనుకుంటే ఒక్క రోజులో అయ్యే పని, ఒక్క నిమిషంలో అయ్యే పని. క్యాబినెట్ మీటింగ్లో ఎవరు కాదంటారండి? ఉద్యోగాలు వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. మొన్న ఏదో ఎంప్లాయీస్ మీటింగ్ అని పెట్టి దాంట్లో ఏది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కింద పెడితే న్యాయమా? అవి ఉంటాయా సార్? అవుట్ సోర్సింగ్ ఇంత సిగ్గుచేటండి. ఒక ముఖ్యమంత్రి గారు అవుట్ సోర్సింగ్ కింద వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్పొచ్చా? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? నేనేం చెప్తున్నా అంటే, రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి, నాకేం ఇవ్వకండి మీరు, నా మీద పగుంది నీకు, నాకు నో ప్రాబ్లం, నేను చాలా చిన్నప్పటి నుంచే ఫేస్ చేసుకుంటూ వస్తున్నాను నేను, కానీ నా జాతికి చేయండి. నేను ఎన్నిసార్లు నీ పక్కన నిలబడి పార్టీని కాపాడదామన్నా మీరు అవకాశం ఇస్తలేరు, మీరు పార్టీని కాపాడే ప్రయత్నం కూడా చేస్తలేరు. ఇది చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నాకు ఎవరి మీద కోపం లేదండి, వ్యవస్థ ఈ రకంగా ఉంటే ఎట్లా? నేను కాక మొన్న ఒక చాకలోళ్ళ పిల్లను ఒక రెడ్డి తంతే కింద పడి ఆ పాప చనిపోయినట్టుగా మనం అంతా చూసినాం. చాలా బాధాకరం. వాళ్ళను అరెస్ట్ చేయడమే ఇబ్బందిగా మారింది. కేవలం రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి రెడ్డి ఏది చేసినా నడుస్తున్నట్టుగా నడుస్తూ ఉంది. ఓ పసి గుడ్డును తనితో చచ్చిపోయిన పరిస్థితి కనబడుతుంటే ముఖ్యమంత్రి గారు కనీసం స్పందించలేదు. ఏం చేస్తున్నట్టు నాకు అర్థం కాదు ఇది. వాళ్ళందరిని వెంటనే అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు కూడా ఎవరైతే అక్కడ
అన్యాయం చేశారో వాళ్ళను కూడా ఇమీడియట్గా డిస్మిస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను నైజం చెప్తున్నా, గవర్నమెంట్ యొక్క నైజం ఇది పేద ప్రజల కోసం బతకాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉండాలి. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో దాని ప్రకారం ఇక్కడ పార్టీ నడవాలి. ఇదంతా కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరొకసారి మీరు గమనించాలి, నేను ఎవరికి వ్యతిరేకం కాదు. ఇక్కడ రాసిన వర్గీకరణ కళను సాకారం చేసిన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి మాదిగ మహాశక్తి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది. ఇంతకంటే మేము ఏం చేయమండి? మా కృతజ్ఞతని మేము ఎప్పుడు చూపిస్తూనే ఉన్నాం. అందశ్రీ మీటింగ్లో నేను చెప్పాను, ముఖ్యమంత్రి గారు నీ తోడి జాతి ఉంటుందని చెప్పాను, కానీ మా జాతిని ఆయన ఎంబడి పెట్టుకోవడానికి సిద్ధంగా లేడు. వీళ్ళు అన్టచబుల్స్ కాబట్టి లెక్కలేని తనం. కాబట్టి ఏ పరిస్థితిలో కూడా మరి డిమాండ్స్ అన్నీ కూడా మేము ఇవాళ ఉన్న డిమాండ్స్లో మెయిన్గా 9 డిమాండ్స్ ఉన్నాయి. ఒకటి, జనాభా దామాష ప్రకారం పార్లమెంట్, అసెంబ్లీ, శాసనసభలలో మాదిగలకు తగిన సీట్లను కేటాయించాలి. మాదిగ స్త్రీలకు కూడా రాజకీయ చట్టసభల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. జనాభా దామాష ప్రకారం చేయూతనిచ్చి మహిళలకు ప్రాధాన్యత కల్పించాలి. వర్గీకరణ సాధన కొరకు అమరులైన కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి ₹1 ఆర్థిక సహాయం అందించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి. మాదిగ అమర వీరుల స్తూపం ఏర్పాటు చేయాలి. ఎంఆర్పిఎస్ ఉద్యమకారులపై పెట్టిన పోలీస్ కేసులు వెంటనే ఎత్తివేయాలి. హైదరాబాద్లో మాదిగ భవన్ 10 ఎకరాల్లో నిర్మించాలి. మాదిగ ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మాదిగ నిరుద్యోగ యువతకు ఉద్యోగ వృత్తి ఉపాధిని కల్పించాలి. అన్ని కోర్టుల్లో కూడా ఏజీపీ, జీపీ, పీపీ నియామకాల్లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలి. దళిత యువ న్యాయవాదులకు స్టైఫండ్ 3,000 నుంచి 5,000 పెంచాలి. బుక్ ఫండ్ కూడా ఇవ్వాలి. ఈ డిమాండ్స్ అన్నీ కూడా మీతో మాట్లాడదామన్న ఉద్దేశం. మీరు ఇంటర్వ్యూ ఇస్తే నేనే మీతో మాట్లాడేవాడిని. మా నాయకులు, మాదిగ నాయకులు అందరినీ కూడా పిలిచి ఒకసారి మాట్లాడుకుంటే ఇది ప్రెస్ వరకు వచ్చాల్సిన అవసరం లేదు. నేను ప్రెస్లో మాట్లాడుతున్నా అంటే మీరు నన్ను మాట్లాడిస్తలేరు కాబట్టి నా జాతి గురించి నేను మాట్లాడక తప్పదు. నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని. అనేక సందర్భాల్లో అసెంబ్లీలో నేను గలమెత్తనటువంటి రోజు లేదు. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా ఈ ఉద్యమం ఇది ఎవరికి వ్యతిరేకమైంది కాదు, ఎవరికో ఇబ్బంది పెట్టేది కూడా కాదు. కానీ మా జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి మాత్రమే ఈ ఉద్యమం అనేది ఉంటుందని కూడా మరొకసారి సందర్భంగా తెలియజేస్తున్నాం. మాదిగల ఓటు మాదిగలకే, ఇది మా స్లోగన్. మాదిగల ఓటు మాదిగలకే. ఇంతకుముందు చెప్పాను కదా, మాలా మాదిగలు నిలబడితే తప్పకుండా పార్టీ ఏదైనా మాదిగకే ఓటు వేయాలి. మాదిగల ఓటు మాదిగలకే అనేదే మా మెయిన్ నినాదం. ఇదే ఏది మాదిగ మహాశక్తి నినాదం. మాదిగల ఓటు మాదిగలకే అనేటువంటి నినాదం మీదనే ఈ కార్యక్రమం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరు ఏమనుకున్నా నేను మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, మా ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడితే మాత్రం మేము ఊరుకునేది లేదు. మా ఆత్మగౌరవానికి భంగం కలిగితే కూడా ఊరుకునేది. ఇంకెందుకండి రాజకీయాలు చేసేది? అదేవిధంగా రేపు కాక ఎల్లుండి అంబేద్కర్ జగ్జీవన్ రామ్ బర్త్డే రోజు, ఆ మహనీయుని యొక్క బర్త్డే రోజున జన్మదినం సందర్భంగా జెండా ఆవిష్కరణ ఉంటుంది. రేపు కాక ఎల్లుండి 5వ తారీఖు. అది కూడా 10-11 గంటల మధ్యలో ఇక్కడనే ప్రెస్ క్లబ్లోనే ఇక్కడనే జెండా ఆవిష్కరణ జరుగుతుంది. జెండా ఆవిష్కరణ కూడా మరి మాదిగ జాతి మొత్తం కూడా పల్లెల్లో కూడా పట్టణాల్లో కూడా అందరూ కూడా వీలైతే మీరు ఉన్న ప్లేస్ నుంచి అయినా మీ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేయాలి, రిసీవ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ ప్రెస్ క్లబ్ దగ్గర కూడా రావాల్సిన వాళ్ళందరూ కూడా మాదిగలంతా యువకులంతా రావాల్సిందిగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. 5వ తారీఖు అంటే రేపు కాక ఎల్లుండి.
ఆదివారం, రేపు కాక ఎల్లుండి ఆదివారం నాడు 5వ తారీఖు నాడు జగ్జీవన్ రామ్ జయంతి రోజున అందరూ కూడా రావాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మీరంతా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతి యువకుడు, ప్రతి మాదిగ జాతికి సంబంధించిన ప్రతి వ్యక్తి స్పందించాలని నేను కోరుతా ఉన్నా. ఆలోచించండి, మన అమాయకులం కాబట్టే తొక్కుతున్నారు. ఓటు హక్కును మనం వినియోగించుకునే పద్ధతిలో వినియోగించుకోకపోవటం వల్లనే మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. 10 రూపాయలు ఇస్తే ఓట్లేస్తారు మాదిగ జాతి, వీళ్లకు ఏ గౌరవం అక్కర్లేదన్నట్టుగా ఇవాళ పాలకులు మరి అలా చేస్తున్నటువంటి పరిస్థితి గమనించాలి. ఈ మోసాన్ని గమనించి అందరం ఒకటి కావాలి. అందరూ ఒకటై రాబోయే కాలంలో మన భవిష్యత్తును మార్చుకోవాలి. చూడండి, కాపులంతా ఏకమయ్యారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఓ కులం ఏకమైతే ఎంత ప్రభావం ఉంటుందో గమనించండి. కాబట్టి మనం ఎవరిని ఏమనొద్దు, మన ఓటును మనం ఎట్లా చేసుకోవాలనో మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. ఓటే మన ఆయుధం. అంబేద్కర్ ఇచ్చినటువంటి గొప్ప ఆయుధం ఓటు. ఈ ఓటును ఒకటిగా మనమంతా ఏకమై ఖచ్చితంగా మన భవిష్యత్తును మార్చుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అనుమానం ఎందుకు వచ్చింది? ఇది కులానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్. పొలిటికల్ పార్టీ అయితే కాదు, మాకు అంత శక్తి కూడా లేదు. లేదంటే ఒక కులం పొలిటికల్ పార్టీగా మారితే అధికారంలోకి ఎట్లా వస్తుంది? రాదు కదా. కాబట్టి ఇది కులమే కానీ రాజకీయ పార్టీతో సమానంగా, అంటే ఓట్లేసే దాంట్లో ఆ రకమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకోగలిగి రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకునే విధంగా ఈ యొక్క ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. తద్వారా మాదిగల యొక్క రాజకీయ చైతన్యంతో రాజకీయంగా ఎదగటానికి వీలు కల్పించేటువంటి వేదికనే ఈ మహాశక్తి వేదిక, మాదిగ మహాశక్తి వేదిక. మంచి వేదిక అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అరే నేనెందుకు చేస్తాను రాజీనామా? ఇప్పుడు నేను తప్పు మాట్లాడినా? మా హక్కుల గురించి మాట్లాడుతున్నాం. నేను ఎవరినేమన్నా అన్నానా? మా హక్కుల గురించి మాట్లాడుతున్నాం. మాకు రావాల్సిన వాటాల గురించి, రాజ్యాధికారంలో వాటా అందరికి ఉంటుంది, మాకు ఉండదా అనండి. పార్లమెంట్లో ఒక్క మాదిగోడలు లేకపోతే సిగ్గుతో తలంచుకోవాలి. పార్లమెంట్లో ఒక్క మాదిగ వాళ్ళు లేకుండా చేశారు. రాజ్యసభలో ఒక మాదిగ వాళ్ళు లేకుండా చేశారు. కౌన్సిల్లో ఒక మాదిగ వాళ్ళు లేకుండా ఏం చేయాలండి? మేమేమంత దద్దమ్మలమేం కాదు. ఇక పోరాటం చేస్తాం. మాకున్న ఇక ఆల్టర్నేటివ్ ఏమున్నది? మాకు ఖచ్చితంగా పోరాటం చేస్తాం, ఖచ్చితంగా సాధించుకుంటాం. దాంట్లో తిరుగులేదు. రాబోయే కాలంలో ఎవరిని కూడా మేము వదిలిపెట్టాం. మా వాటా మాది మాకు వచ్చే విధంగా ఎట్లా తెచ్చుకోవాలో మాకు తెలుసు. మాదిగలు ఖచ్చితంగా ఆ దారిలో పయనిస్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మాదిగ మహాశక్తి ప్రోగ్రామ్ లో మందకృష్ణ గారిని ఏమన్నా ఆహ్వానించిందా, లేకపోతే ఆయన ఏమన్నా సంప్రదింపులు చేశారా? మందకృష్ణ మా తమ్ముడు. ఆయన వాస్తవంగా ఈ పొలిటికల్గా అందరినీ కూర్చుండబెట్టి మాట్లాడదామనేటువంటి సందర్భంలో ఆయన రాలేదు. ఇక ఆయన దారి కూడా కొంచెం ఇటాటు ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఆయన కనుక వచ్చి ముందుకొచ్చి రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తున్నానో, లేకపోతే ఈ కుల వేదిక ద్వారా మనం ముందుకు పోదామని చెప్పగలిగేటువంటి పరిస్థితి ఉంటే మాకు ఆ ఇబ్బందే లేదు. ఆయనే ముంగట పెట్టి పనిచేస్తాం కదా. మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. దానికి ఏముంటుంది? ప్రజాస్వామ్యంలో అందరం మాట్లాడతాం. కానీ ఒకటిగా మాట్లాడాలి కదా. ఓటు చైతన్యం గురించి మాట్లాడాలి కదా. చైతన్యం అవటమే కాదు, మనం అందరం రండి, మనం కలుసుకొని కూర్చొని మాట్లాడదాం అనేది కూడా ముఖ్యమే కదా. నేను ఇప్పుడు పిలుస్తున్నా మీ ద్వారా, రండి మనం కూర్చొని మాట్లాడుకుందాం. నాకేం వద్దు. మీరు కనుక అందరి ఆమోగ్యమైన పద్ధతిలో ఉంటే ఆర్గనైజేషన్ ఆయనే నడుపుకోమని, నాకేం అభివృద్ధి నడిపేలేదా? ఆయన ముందుపెట్టి నడిపించింది నేనే కదా. కాబట్టి ఆ రకమైన విభేదాలు నా లోపల లేవు. చెప్పండి. అది నాకు తెలియదే మరి. అది నాకు తెలియదు.
చేశారా? ఆ. వర్గీకరణ చేసి వాళ్ళకి అన్యాయం చేశారా? ఉమ్. ఉమ్. ఎవరి మధ్యలో? ఇక మాలమాదిగల మధ్యలో ఐకమత్యం వచ్చే పరిస్థితి ఉంటే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండేది కాదు. వాస్తవంగా నేను చాలా ఎదురు చూశాను. 2.5 years నుంచి కూడా నేను ఎదురు చూస్తూనే ఉన్నా. అనేక వేదికల మీద కూడా నా ఒపీనియన్ కూడా ఒక పెద్ద మనిషిగా, జాతి పెద్ద మనిషిగా నేను చెప్తూనే ఉన్నా. అయినా వాళ్ళు ఆ వర్గీకరణ వ్యతిరేకంగా వివేక్ గారు ఓ పెద్ద మీటింగే పెట్టారు కదా. వర్గీకరణ వ్యతిరేకంగా ఆయన ఒక మీటింగే పెట్టాడు. మరిగా ఏం చేయాలి చెప్పండి, మీరే చెప్పండి. అయ్యో పాపం ఆయనకి ఇంకా ఇప్పుడు 3 కానీ వాళ్ళ ఇంట్లో మనుషులు లేనట్టున్నారు. ఉంటే ఇంకోటి కూడా ఏదైనా ఉంటే కూడా తీసుకునేవాడే. ఇక్కడ బట్టి విక్రమార్కకి సరిపోతలేవు సీట్లు, ఆడ వివేక్ వెంకటస్వామి కూడా సరిపోతలేవు. ఇది మన వివేక్ అధిష్టానం అంటే ఎవరు సార్? అక్కడ దాకా మమ్మల్ని ఎవడు పోనిస్తాడు సార్? ఈయనే గది లేదంటే మమ్మల్ని గాడి దాకా పోమంటావు. అంటే నేను అవధం చెప్తున్నా ఇది. అరే మళ్ళా అంటుండు కాదయా, నేను 6 సార్లు గెలిచా సారు. నాకేం తెలుస్తాం నేను చేసిన పాపం ఏందో? మాది కూడా పుట్టడమే నేను చేసిన పాపం తప్ప నేనైతే ఎవరికి అన్యాయం చేయలేదు. 6 సార్లు కూడా ఆలేరు ప్రజలు ఒక ఎస్సీ ఒక మాదిగోని ఉండి కూడా రెడ్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో 6 సార్లు గెలవడం అంటే మరి నేను ఎంత సేవ చేసినో అది కూడా అర్థం చేసుకోవాలి. అది కూడా తప్పే అయితే ఎదగడమే తప్పు కదా. మాలోళ్ళు కావచ్చు, మాదిగోలు కావచ్చు, దళితులు కావచ్చు, ఎదగడమే తప్పు కొన్ని ఈ సిస్టంలో, క్యాస్ట్ సిస్టంలో. కానీ దాంట్లో మాదిగోళ్ళు ఎదగడం మరీ తప్పు అయిపోయింది. మీరే చెప్పండి. ఇప్పుడు సర్వ సత్యనారాయణ ఉన్నాడు, ఆయన ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఆయన మంత్రిగా కూడా పనిచేశాడు. ఆయన దొక్కేశారు. నేను మొట్టమొదట రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే అనౌన్స్ చేసిన మొట్టమొదటిసారి ఎన్నికలు కాకముందే టికెట్ ఇవ్వకపోయినా పనిచేసిన మా ఐలేకు భువనగిరి ఆలేర్ల అక్కడ అనిల్ రెడ్డి భువనగిరిలో పనిచేసిన నేను. గెలిచారు. మనకేం లేదు, వారు కూర్చుండబెట్టి మాట్లాడకపోవటం వలన ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. మాకు తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది. కాంగ్రెస్ లో 2 ఉన్నారు, మిమ్మల్ని ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు? వేమనరేందర్ రెడ్డి కూడా టీడీపీలో రేవంత్ రెడ్డి కలిసి పనిచేశారు. ఇందులోకి రాగానే ఆయన్ని రాజ్యసభ పంపించారు. మరి మీరు కూడా అందులో నుంచి ఇందులోకి వచ్చినోళ్ళే కదా, మీ అట్లా ఎందుకు అట్లా ఉంటుంది? మరొకసారి రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం, రేవంత్ రెడ్డి గారిని ఒకసారి అడిగాను నా తరఫున మాట్లాడు. రేవంత్ రెడ్డి గారిని వీలైనప్పుడు ఎప్పుడైనా దొరికితే మీరు మాట్లాడండి నా తరఫున. మేము మన అందశ్రీ మీటింగ్లో కూడా ఏం మాట మీరు అందరూ చూశారు. బహుశా నేను ఇచ్చినంత బూస్టింగ్ ఆయనకు ఈ భూమి మీద ఎవడియలే. అది ఒకటే కాదు, జాతి మొత్తాన్ని కూడా వన్ సైడ్ తీసుకొస్తానని కూడా చెప్పాను, తీసుకొస్తామని కూడా చెప్పాను. మంచిదే కదా, భయం అయితే ఉండాలి. భయం అయితే ఉండాలి, తప్పేమో ఏం లేదు. ఏం లేదు, నరసింహులు అడుగుతాడు, ప్రశ్నించే గొంతు. మాదిగోడు మనల్ని ప్రశ్నిస్తారా? ఇక అంతే అనుకోవాలి కదా యూసుఫ్ బాబు, అంతే అనుకోవాలి. నేను ఎవరికి పార్టీ నా వల్ల మేలైతుందే తప్ప కీడయ్యే ప్రశ్నే లేదు. రెండోది, నేను అందరిలాగా లంగా దొంగ పనులు చేసినోని కాదు. ఏమంటే నీతికి నిజాయితీకి కట్టుబడి ఉన్నటువంటి అంబేద్కర్ వారసుని నేను. నిజంగా డిబేట్కి వస్తే కూడా నేను నిలబడటానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మరి ఏమంటారు చూడు, నిజాయితీ గల మనుషులు ఉంటే ఇవే బాధలు ఉంటాయో ఏమో. నడుస్తుంది, ఏం చేయాలి తమ్ముడు. కమర్షియల్ డబ్బులే నువ్వేమో కాదయా, నువ్వేమో కాదు తమ్ముడు, నువ్వు అంతే. ఇప్పుడు మా వివేక్ ఉన్నాడు, ఎంతమందినైనా కొనగలుగుతాడు ఆయన. అలా అయ్యాక ఇచ్చిపోయాడు, మనం ఏం చేద్దాం?
ఎన్నడైనా చూశారండి ఒక ఇంట్లో 3 టికెట్లు? ఎన్నడైనా చూశారా? చూడండి మీరు ఎంత మరి నడుస్తుందో నడిపించుకుంటోళ్ళకు మనం గమనించాలి. భట్టి గారు ఖమ్మంలో ట్రై చేశారు, రాలే. వయసు కోసం ట్రై చేశాడు. ఆ? భట్టి గారు కూడా ఖమ్మం ఎంపీగా ట్రై చేశాడు, 3వ పోస్ట్ కోసం రాలేదు. భార్య కోసం ట్రై చేసి ఆహా, అది నాకు తెలియదు అన్న కానీ పత్రికల్లో వచ్చింది, అని ఇట్లా వచ్చింది. ఆ? పత్రికల్లో వచ్చింది, అని ఇట్లా వచ్చింది. మరి వాళ్ళు పంచుకుంటే అట్లా పంచుకుంటారు, ఈక్వల్గా పంచుకుంటారు. కానీ మాకైతే షేర్ లేదు. మమ్మల్ని అనామకులం చేస్తున్నారు, తొక్కేస్తున్నారు. ఎవరో తొక్కడం లేదు, వీళ్ళే తొక్కుతున్నారు. అయ్యో పాపం అని దగ్గర తీసుకోవాల్సింది పోయి తొక్కేస్తున్నారు. ఓకేనా? ఆ కరపత్రంలో కూడా అంతా అన్ని విషయాలు పొందుపరిచాం. దయచేసి జర ఎల్లుండి 5వ తారీఖు 10 నుంచి 11 గంటల మధ్యలో ఇక్కడ మాదిగ మహాశక్తి ఆవిష్కరణ, జెండా ఆవిష్కరణ ఉంటుంది. దయచేసి ఈ విషయం కూడా ప్రజలంతా గమనించాలి.